ఆ మాధవమ్మకి ఎంత పొగరో చూసావా? డబ్బుందన్న అహంకారంతో మనల్ని అవమానించి పంపించింది. ఆ పొగరబోత అవమానించిందనో కొట్టించిందనో కాదు మనం ఆలోచించాల్సింది. మన జ్యోతమ్మ జీవితాన్ని ఎలా సరిదిద్దాలా అని, రాజీవ్ బాబు కట్టిన తాలికి ఎలా న్యాయం చెయ్యాలా అని ఆలోచించాలి. మనం ఆలోచించినంత మాత్రాన ఏంటయ్యా లాభం? ఆ మాధవమ్మ మన అమ్మాయిని ప్రాణం పోయినా సరే కోడలిగా ఒప్పుకోదు. ఆ రాజీవ్ బాబేమో తల్లి గీసిన గీత దాటి బయటకి రాడు. ఇంకెట్టగయ్యా దీనికి పరిష్కారం? అట్టగాని మనం మౌనంగా ఉంటే అలాగా? ఏదో ఒక దారి దొరుకుతుందేమో ప్రయత్నం చేయాలి. సరే, అక్కడ జరిగిన విషయాలేవి జ్యోతమ్మకు తెలియడానికి వీల్లేదు. నువ్వు పొరపాటున నోరు జారేవో ఊరుకునేదిలే చెప్తున్నా. అవును, రత్నమేడి? ఎంత జరిగాకాడు ఊరికే ఉంటాడా? ఆ అవమానం తట్టుకోలేక తాగడానికి వెళ్ళుంటాడా? నేను జ్యోతమ్మ మీద ఒట్టేశాను కాబట్టి ఆగిపోవలసొచ్చింది. జ్యోతమ్మ, జ్యోతమ్మ ఏమింది? ఎందుకు అట్టాగా ఏడుస్తున్నావు? చెప్పు జ్యోతమ్మ, ఎవరైనా ఏమన్నా అన్నారా? ఎందుకు అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఇంకెవరై ఉంటారా? ఆ రాజీవ్ బాబే మన జ్యోతమ్మ ఏడుపుకి కారణం అయి ఉంటాడు. లేదు, దొరబాబే నన్ను కాపాడారు. ఏం చెప్తున్నావు జ్యోతమ్మ? అవును రమణమ్మ, దొరబాబు నాకు అన్యాయం చేశాడని, అందరి ముందు తాళి కట్టి అవమానించాడని, చరణ్ విషయంలో అబద్ధం చెప్పాడని